లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టివేసి చెప్తున్నా ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ నేతలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జానంపల్లి అనిరుద్ రెడ్డి సవాల్ విసిరారు. ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తనపై చేసిన ఆరోపణలను టీఆర్ఎస్ నాయకులు దేవుడి గుడిలో దేవుడి పాదాలపై ప్రమాణం చేసి నిరూపించాలని అన్నారు. లక్ష్మారెడ్డి అనుచరుడు చేసిన ఆరోపణలను నిజమని నిరూపించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలకే ఉందని అన్నారు. తప్పుడు ఆరోపణలపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ప్రజాహిత పాదయాత్రని ఫతేపూర్ మైసమ్మ దేవాలయం నుండి ఊర్కొండ మండల్ వరకు నవాపేట్ మండల్, బాలనగర్, రాజాపూర్, జడ్చల్ల, మిడ్జిల్, ఊర్కొండ, మన ఊర్కొండ నుండి మళ్ళీ మిడ్జిల్, జడ్చల్ల మండల్, గంగపూర్ వరకు 324 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నాము. 105 గ్రామాలు పాదయాత్ర కంప్లీట్ అయింది. 105 గ్రామాలు కంప్లీట్ అయినాయి. గంగపూర్ గ్రామానికి వచ్చిన తర్వాత అక్కడ పాదయాత్రని అక్కడ ఆపడం జరిగింది. సీనియర్ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా సిఎల్పి బట్టి విక్రమార్ గారు వారు ఒక నిర్ణయించి డేట్ ఇస్తామని చెప్తున్నారు. ఆ డేట్ కి వారు వచ్చి ముగింపు కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే గంగపూర్ గ్రామానికి వచ్చిన తర్వాత ఈ జడ్చల్ల మున్సిపాలిటీలో ప్రతి వార్డుకి వెళ్ళి సమస్యలు తెలుసుకోవాలని చెప్పేసి ఇప్పటి నుండి ప్రతి